నమస్తే. ఈరోజు ఘుమఘుమలు ప్రోగ్రాంలో మనం మరొక కొత్త ఐటెంతో వస్తున్నాము. ఇదేంటంటే సూప్, టమోటా సూప్. అంటే మీరు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స్టార్టప్ అని చెప్పేసి మొదట సూప్ తెచ్చిస్తారు. ఆ సూపు తాగుతూ ఉన్న తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట. మీరు రెస్టారెంట్లో అంతా తిన్న తర్వాత బిల్లు చూస్తారు కదా, అందులో సూప్ కాస్ట్ ఒకసారి చూడండి. మా ఊర్లో అయితే సూపు ఒక బౌల్ సూపు 150 రూపాయలు వేసుంటారనమాట. నిజానికి సూప్ దేంతో తయారు చేస్తారు తెలుసా? అన్నం గంజితో చేస్తారు. పూర్వకాలంలో అన్నం గంజి వార్చేవాళ్ళు కాబట్టి ఆ గంజి పక్కన పెట్టుకొని చేసేవారు. ఇప్పుడు అన్నం గంజి వార్చే సిస్టమ్ పోయింది. ఇప్పుడు మందంతా కుక్కర్లు కదా, కుక్కర్లలో అన్నం గంజి రాదు. కాబట్టి ఇప్పుడు సూప్ ఎలా తయారు చేస్తారంటే బియ్యం పిండితో తయారు చేస్తారు. అంటే బియ్యం పిండి ఉడికించి గంజిలా చేసి దాంతో సూప్ తయారు చేస్తారు. దాంట్లోకి టమోటా అవన్నీ వేసి దాంట్లోకి ఇప్పుడు మన వాళ్ళు స్వీట్ కార్న్ విత్తనాలు అవి ఇవి వేసి దాన్ని స్టైల్గా తయారు చేస్తున్నారు. నథింగ్ బట్ ఏం లేదు, మనం చారు ఉంటుంది కదా, చారులోకి బియ్యం పిండి వేసి మరిగించుకుంటే ఎట్లా వస్తుంది, సూప్ అలాగే ఉంటుంది. యాక్చువల్గా సూప్ అదే, అని దాన్ని స్టైల్గా తయారు చేయొచ్చు. టమోటా సూప్ ఈరోజు అతి తక్కువ ఖర్చుతో ఎలాగ టమోటా సూప్ ఇంట్లోనే రెస్టారెంట్లో కంటే టేస్టీగా తయారు చేసుకుని ఎలా తాగుతాం, ఎలా తింటాము అనేది ఇప్పుడు చూద్దాం. టమాటా సూప్కి మెయిన్గా కావాల్సిన వస్తువులు, ఇప్పుడు గంజి వార్చడం లేదు కాబట్టి బియ్యం పిండి, స్వీట్ కారం విత్తనాలు, టమోటా, కొత్తిమీర చాలు. ఇవి అన్నీ తీసుకొని ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ముందు టమోటా మిక్సీకి వేసుకొని బాగా క్రష్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా అందులోకి వేసేయాలి. మొదటిగా బియ్యం పిండి గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. అంటే పిండి బాగా నీటిలో కలిసిపోయి ఇలా మంచి సొల్యూషన్ లాగా తయారు కావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బియ్యం పిండి బాగా మరిగేటట్టు ఉడకాలన్నమాట, మరిగేటట్టుగా వెలిగించాం. బాగా బియ్యం పిండి బాగా ఉడకాలి. ఉడికి గట్టి సొల్యూషన్ లాగా తయారవుతుంది. నీళ్ళగా చాలా మంచి పేస్ట్ లాగా ఉండదు, నీళ్ళగానే ఉంటుంది. బాగా ఉడకాలన్నమాట. చూడండి బాగా మరుగుతోంది. మరిగి అన్నం గంజిలాగా తయారైంది. గంజి ఇది. ఇప్పుడు ఇందులోకి ఇందాక టమోటా మిక్సీలోకి వేసాం కదా, అది వేసాము. బాగా కలుపుతున్నాం. టమోటా కొత్తిమీర రెండు మిక్స్ చేసి మిక్సీకి వేసాము. బాగా కలుపుతున్నాము. ఇది మరుగుతూ ఉంది కదా, ఇందులోకి స్వీట్ కార్న్ విత్తనాలన్నీ వేసేసాం.
నేనే రెండు చేస్తున్నాను కాబట్టి కొంచెం కెమెరా షేక్ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మరిగేదాకా బాగా వేడి చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఇంగువ, సాల్ట్, అప్పుడే ఉడుకుతోంది సూపు. నిజానికి సూప్ అంటే ఏంటో కాదు, మనం తినే చారే. చారులోకి మనం ఏం చేస్తున్నామంటే బియ్యం పిండి మిక్స్ అవ్వడం వల్ల అది సూప్ అంటున్నాం అంతే. చారు పొడి కానీ, కారపొడి కానీ, సాంబార్ పౌడర్ కానీ ఏదైనా సరే అట్లా వేసేసి బాగా కలిపేస్తున్నాం. ఇప్పుడు ఇది బాగా మరగాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా సూప్ రెడీ అవుతోంది. ఇది బాగా మరగాలన్నమాట. మరిగితే సూప్ రెడీ అయినట్టే. సరే, బాగా మరుగుతోంది. ఇప్పుడు మామూలుగా చారు మరిగినట్లే ఉంటుంది, కాకపోతే మీరు చారులో బియ్యపిండి వెయ్యరు, ఇందులో బియ్యపిండి పడుతుంది కాబట్టి, అంటే అన్నం గంజి కానీ బియ్యపిండి కానీ వేస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా మరిగింది. అందులోకి మనం కొద్దిగా నెయ్యి వేసాం అంతే. ఇప్పుడు బాగా కలిపేస్తాం. బాగా ఉడుకుతోంది. ఆల్మోస్ట్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార్చి, ఎక్కువ చల్లార్చకూడదు, అంటే మనం ఇలాగే తాగలేం కాబట్టి దీన్ని కొద్దిగా ఒక 5 నిమిషాలు చల్లారడానికి పెట్టేసి తరువాత పైన కప్పుల్లో సర్వ్ చేసుకున్నాక గార్నిషింగ్ కింద జీడిపప్పు ముక్కలు వేస్తాం అంతే. సూపు సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. కప్స్, బౌల్స్ అన్నీ రెడీ చేసుకున్నాము. గార్నిషింగ్కి కొద్దిగా పైన వేసుకోవడానికి జీడిపప్పు విత్తనాలు రెడీగా ఉన్నాయి. సూపు అన్ని కప్స్లోకి సర్వ్ చేస్తున్నాము.
సూపు రెడీ అయింది. ఇందులోకి జస్ట్ గార్నిషింగ్ కింద కొద్దిగా జీడిపప్పు ముక్కలు, అన్నిట్లోనూ జీడిపప్పు ముక్కలు వేస్తున్నాము పైన. సో టేస్టీ సూప్ రెడీ అండి. భోజనానికి సాయంత్రం స్నాక్ లాగా కూడా తినచ్చు. అంతేకాదు భోజనానికి ముందు కూడా తీసుకున్న మంచి అపటైజర్ అనే పేరు ఉంది దీనికి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. హోటల్స్లో చాలా కాస్ట్లీ ఐటమ్ ఇది. ఇంట్లో చేసుకుంటే చాలా చీప్. కాస్త ఓపికగా చేసుకోవాలి, అరగంట పడుతుంది చేసుకోవడానికి.